ఏపీ టుడేకి స్వాగతం. నేను మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి. 11 సీట్లతో కొనారిల్లిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ, అది కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటూ ప్రజల మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి ఎందుకు 175 స్థానాలు మనం గెలవకూడదు అంటూ క్యాంపెయిన్కి వెళ్ళినటువంటి తరుణంలో 11 స్థానాలకు పరిమితం కావటం అంటే, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకు పరిమితం కావటం అంటే దీన్ని ఓటమి అనడం, ఘోర పరాభవం అనాలి. ఎంతటి పరాభవం అంటే పార్టీ దుకాణం మొత్తం బంద్ చేసుకోవాల్సినంతటి పరాభవం ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా సహాయం చేయలేదు ప్రజలకు, పేదలకు, అవసరార్థులకు, నిలువ నీడలేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పారదర్శకంగా పరిపాలన చేయలేదు. మరి అలాంటి ముఖ్యమంత్రి వందల్లో మాత్రమే ఆర్థికంగా డబ్బుని కళ్ళ చూసినటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి లబ్ధిదారుల రూపంలో వేల రూపాయలు, 5 ఏళ్ల టర్మ్గా చూసుకుంటే ఒక కుటుంబానికి లక్షల్లో డబ్బులు వచ్చిన తర్వాత కూడా, ఇచ్చిన తర్వాత కూడా ఇక జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఓడించలేరు అనేటటువంటి వాతావరణం ఉన్న తర్వాత కూడా చిత్తుగా ఓడిపోవటం, చిత్తుగా ఓడిపోవటం. ఇంత ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరలా తిరిగి రాగలిగారేమో కానీ, ఆ స్థాయిలో మరొక నాయకుడు అయితే తిరిగి మరలా ప్రజల మధ్యకి రావాలంటే ఇది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సమయం తీసుకున్నారు ప్రజల మధ్యకు రావడానికి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నెలలు తిరగకుండానే ప్రజల మధ్యకు వచ్చేటటువంటి పరిస్థితులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక్కడ ప్రతిపక్ష మీడియా, ఏది పాలక పక్షానికి డప్పు కొట్టేటటువంటి మీడియా వాళ్ళు ఇంకెక్కడ వైఎస్ఆర్సీపీ లేదు. ఇక వైఎస్ఆర్సీపీ అనేది ఇక రాదు. వైఎస్ఆర్సీపీని ఆదరణ లేదు. వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది. ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ తెరమరుగైపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళిపోతాడని ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో ఆ ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాల కారణంగా వినుకొండలో కానివ్వండి, నంద్యాలలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, పిఠాపురంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజలనేది దానిని జనాదరణ అనే కన్నా జన కెరటాలు అనటం మంచిది. దానిని జనోదయం అనటం మంచిది. విపరీతమైనటువంటి ఆదరణ. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు వెంటే మేమంతా ఉన్నాం, మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసాం, ఏదో జరిగింది, ప్రభుత్వం ఎందుకు రాలేదో మాకే అర్థం కావటం లేదన్న రీతిలో ప్రజలు స్పందిస్తా ఉన్నారు. విపరీతమైనటువంటి ప్రజాదరణ, ఉప్పొంగుతుంది జన స్పందన. ఇసుక వేస్తే రాలనంత జనం వస్తా ఉన్నారు. ఈ రోజున ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా జనాన్ని రప్పించటానికో లేదా జనం కోసం ప్రయత్నించటానికో ఉన్నటువంటి ఓపిక కానీ శక్తి కానీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆ విధంగా తండోపతండాలుగా
ఒక కెరటాల్లాగా, ఒక సునామీ లాగా తరలి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ చెక్కు చెదరలేదు. ఇది నిజంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మంచి భరోసానిచ్చేటటువంటిది, మంచి ఊతాన్నిచ్చేటటువంటిది. మన పార్టీ ఎక్కడికి పోలేదు, మన నాయకుడికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ చెక్కు చెదరలేదు. ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 100 రోజుల పైగా ఈ పరిపాలనలోనే విపరీతమైనటువంటి వ్యతిరేకత కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నది అనేటటువంటి నమ్మకం, విశ్వాసం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కలిగింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏది కొంతమంది పార్టీ మారాలనుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా జగన్ పర్యటనలు చూసిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చుకొని వైఎస్ఆర్సీపీలో ఉండటమే శ్రేయస్కరం అనేటటువంటి పునరాలోచనలోకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా జగన్ పర్యటనలు తెలియజేస్తున్నాయి. ఇది నిజంగా ప్రజాస్వామ్య కాలంలో, ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో ఇది నిజంగా ఆహ్వానించదగినటువంటి పరిణామం. అనేక పర్యాయాలున్నాయి. తమిళనాడులో 7 అంటే 7 స్థానాలు జయలలితకు వచ్చిన సందర్భం ఉంటే 4 అంటే 4 స్థానాలు కూడా ప్రత్యర్థి పార్టీకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ స్థానాలతో, సంఖ్యతో పని లేదు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తే చాలు. ప్రతిపక్ష పాత్రలో అధికార పక్ష తప్పులు ఎండగడుతూ ప్రజలకు అండగా నిలిస్తే చాలు. మరలా తిరిగి ప్రజలు అధికారాన్ని అందజేస్తారు అనేటటువంటి అభిప్రాయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతావు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన చేశారు. అందుట్లో ఏమాత్రం అనుమానం లేదు. పరిపాలన విప్లవాత్మకమైనటువంటి పరిపాలన, అద్భుతమైనటువంటి సంస్కరణలు. పాఠశాలకు వెళ్లి చదువుకునేటటువంటి విద్యార్థికి తెలుస్తుంది జగనన్న విలువేంటో. రైతు భరోసా తీసుకున్నటువంటి 5 ఏళ్లు క్రమం తప్పకుండా తీసుకున్నటువంటి రైతన్నకు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి విలువేంటో. అమ్మఒడి తీసుకున్నటువంటి ప్రతి తల్లికి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి విలువేంటో. అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి వర్గానికి కూడా ఏది చేనేత వారు కావచ్చు, దర్జీలు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, లాయర్లు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి విలువ. అందుట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారనేది $1 మిలియన్ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు అట్టడుగు వర్గాలను ఆదరించేటటువంటి క్రమంలో ఉన్నత వర్గాలను పూర్తిగా విస్మరించారు. ఉన్నత వర్గాల వాళ్ళు కూడా ఓటర్లే అన్న సంగతి మరచిపోయారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా ఇంటి పన్నుల రేట్లను పెంచుతూ జీవోను విడుదల చేశారు. ఇది ఖచ్చితంగా కూడా మధ్యతరగతి వాళ్ళకి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, సంపన్న వర్గాల వాళ్ళకి మరి ఖచ్చితంగా కోపాన్ని తెప్పించేటటువంటి అంశం. మేము ఓటర్లం కాదా అనేటటువంటి అంశం. మద్యపాన ప్రియులకు తామకు నచ్చినటువంటి బ్రాండ్ తాగేటటువంటి అవకాశమే మాకు లేదా అనేటటువంటి బాధ. అదేవిధంగా ఉద్యోగస్తులకు
ఏదో వాళ్ళకి గతంలో లాగా చంద్రబాబు లాగా చూసి చూడనట్టు పోకుండా వాళ్ళ చేత ఎక్కువ పనులు చేయించుకున్నాం అన్నటువంటి దుగ్ధ. ఇలా అనేక కారణాలతో పాటు ప్రధానమైనటువంటి కారణం నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి కారణం, పరిపాలన బాగా చేశాడు కానీ పార్టీని పూర్తిగా విస్మరించాడు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా పరిపాలన చేశారు. రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు ఒక జాతీయ పార్టీని మెప్పించి ఒప్పించి నాయకత్వాన్ని దక్కించుకొని ముఖ్యమంత్రి అయ్యి పరిపాలన అద్భుతంగా చేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా అద్భుతంగా చేశారంటలో ఎలాంటి సందేహం లేదు. అంతకన్నా అద్భుతంగా చేశారు. కానీ అక్కడ పార్టీని చూసుకోవటానికి మరొక వ్యవస్థ ఉంది. పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ అనేవాడు ఉండేవాడు. ఆయన ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పనులు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ పనులు చేసుకుంటూ పోతా ఉంటే ఆయన ప్రజల్లోకి వచ్చేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులాగా అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టరు ఆయన. అన్ని వర్గాల వాళ్ళని ప్రజల్లోకి వచ్చి కలిసేవాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా డి శ్రీనివాస్ గారు గుంటూరుకే 4 సార్లు వచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఒక సమాంతరంగా పార్టీని ప్రభుత్వాన్ని నడిపారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడపటం పూర్తిగా విస్మరించారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కార్యకర్తల సమావేశాలు జరిగేవి. ఇక్కడ కార్యకర్తల సమావేశాలు అనేవి లేవు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా నగరానికి విచ్చేస్తే, ఏదైనా ప్రాంతానికి విచ్చేస్తే అక్కడ ముఖ్య నాయకుల్ని కలవటానికి ఒక ప్రత్యేక సమావేశం, ఒక విడిది, ఒక చోట ఏర్పాటు చేసేవాళ్ళు. అలాంటి సంస్కృతి లేకుండా పోయింది. అసలు పార్టీకి ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టుగా, పార్టీ వాళ్ళు మీరు కష్టపడితే కష్టపడ్డారేమో, పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిందేమో, వచ్చిన తర్వాత మీరు ఎంతో నాకు తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టులు అయినా ఎవరైనా ఒకటే, అందరూ సమానమే అనేటటువంటిది పార్టీ శ్రేణులను కృంగదీసింది. కనీసం కష్టపడ్డటువంటి మాకు ఆయన పలకరించేటటువంటి పరిస్థితి కూడా లేదా, ఆయన దర్శన భాగ్యం కూడా కలగదా అనేటటువంటి అభిప్రాయం కలిగింది. ఇది ఇక్కడ జరిగినటువంటి స్పష్టమైన తేడా అది. అక్కడ సమాంతరంగా ప్యారలర్ గా పార్టీ కార్యక్రమాలు చూసుకోవడానికి పెద్ద వ్యవస్థ ఉంది, పార్టీ నిర్మాణం ఉంది. వైఎస్ఆర్సీపీలో అది లేదు. లేదా మరొక ప్యారలల్ గా అటువంటి వ్యవస్థను తయారు చేసి వాళ్ళు కూడా గ్రామాలలో, పట్టణాలలో ప్రజల మధ్య తిరిగి ఉంటే ఫలితాలు మరొకలాగా ఉండేవి. ఇందుట్లో ఏమాత్రం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేయక కాదు ఓడిపోయింది, పార్టీని నిర్లక్ష్యం చేసి ఓడిపోయారు. ఈ సత్యాన్ని ఆయన గ్రహిస్తే ఆయన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. నమస్తే.